ఓం శాంతి. ఈరోజు మురళి 16/6/2022. मीठे बच्चे, तुम्हें किसी भी देहधारी के नाम रूप में नहीं बसना है। तुम अशरीरपन बाप को याद करो तो आयु बढ़ेगी, निरोगी बनते जाएंगे। మధురమైన పిల్లలరా, మీరు ఏ దేహదారి యొక్క నామరూపాల్లోని చిక్కుకోకూడదు. మీరు అశరీరిగా తారే బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆయుష్ పెరుగుతుంది, నిరోగిగా తయారవుతూ ఉంటారు. प्रश्न, सेंसिबल बच्चों की मुख्य निशानियां क्या होगी? తెలివైన పిల్లల యొక్క ముఖ్యమైన చిహ్నాలు ఏంటి ఉంటాయి? उत्तर, जो सेंसिबल होंगे वो पहले स्वयं में धारणा कर फिर दूसरों को कराएंगे. ఎవరు తెలివైన వారుగా ఉంటారో వారు స్వయంలో ధారణ చేసుకొని తర్వాత ఇతరుల చేత ధారణ చేయిస్తూ ఉంటారు. బాదల్ పర్కర్ జాయ్ వర్ష కరేంగి. వాళ్ళు బాబా దగ్గరకు వచ్చారు అంటే మేఘాలుగా అయి వచ్చి మేఘాలుగా జ్ఞానం నింపుకొని ఇక్కడ నుండి బయటకు వెళ్ళి వర్షిస్తారు, జ్ఞానాన్ని వర్షిస్తారు. మేఘాలు సముద్రం దగ్గర నింపుకుని ఎలా వస్తాయి అలా నింపుకుని వెళ్ళి వర్షిస్తారు జ్ఞానం. అలా వింటారు వాళ్ళు వినేటప్పుడు కూడా. పడాయికి సమయ ఉబాసి నెహి లేంగే. అంతేకాని వినేటప్పుడు ఆవలింతలు తీయటము, నిద్ర రావడము అది ఉండదు వాళ్ళకి. ఎవరికి? తెలివైన పిల్లలకి. ब्राह्मणियों पर रिस्पॉन्सिबिलिटी यहाँ उन्हें ही लेकर आना है जो रिफ्रेश होकर जाए फिर वर्षा करें. బ్రాహ్మణి అక్కేలు ఎవరైతే టీచర్ అక్కేలు ఉంటారో వారి మీద ఇది బాధ్యత ఉంది. ఇక్కడ నుండి హెడ్ క్వార్టర్ మధుబన్లో అందరినీ పార్టీ తీసుకుని వెళ్తూ ఉంటారు కదా బాబా దగ్గర రిఫ్రెష్మెంట్ కోసం. ఎలాంటి వాళ్ళని తీసుకొని రావాలంటే మధుబన్లో ఇక్కడ వచ్చి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మీ స్థానాల్లో వెళ్ళాక వాళ్ళ స్థానాల్లో వెళ్ళాక ఈ జ్ఞాన వర్షాన్ని కురిపించేలా ఉండాలి. బాబా నుండి నింపుకొని వెళ్ళి అలాంటి గ్రూప్ ని బాబా ఎదురుగా తెస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇది తీసుకెళ్లి టీచర్ అక్కే పైన బాధ్యత ఉంటుంది అని చెప్తున్నారు బాబా. రెండు, यहाँ वही आने चाहिए जो योग में अच्छी तरह रहकर वायुमंडल को पवर्फुल बनाने में मदद करे, विघ्न ना डाले. ఇక్కడ ఎటువంటి వాళ్ళు రావాలి మధుబన్ సభలో అంటే ఇక్కడ కాదు, మధుబన్ మౌంట్ అబ్బు వెళ్ళినప్పుడు యోగంలో బాగా కూర్చొని అక్కడ వాయుమండలాన్ని పవర్ఫుల్ గా తయారు చేయటంలో సహయోగి అయ్యేలా కూర్చోవాలి, విఘ్నం వేసేలా ఉండకూడదు. బుద్ధిని అటు ఇటు తిప్పి మరి ఏదో యాత్ర తిరగడానికి వచ్చామన్నట్టు తిరగడం పెట్టుకొని యోగం బాగా చేసి అక్కడ వాతావరణం కూడా మంచి తయారయ్యేలాగా హెల్ప్ అవ్వాలి. అక్కడ వాతావరణం లాభాన్ని మనం తీసుకోవాలి, మన యోగం యొక్క వాతావరణం అక్కడ వైబ్రేట్ చేయటంలో सहयोगीగా కావాలి. यहाँ आसपास बड़ी शांति रहनी चाहिए, कोई भी प्रकार का आवाज ना हो. ఎలాంటి వాళ్ళు వెళ్ళాలి మధుబన్లో అంటే మన కారణంగా చుట్టూ ప్రదేశం చాలా శాంతిగా ఉండాలి, ఎలాంటి ధ్వని ఉండకూడదు అని చెప్తున్నాను బాబా. అలాంటి వాళ్ళే వెళ్ళాలి. గీత్ ఓం నమో శివాయ. ఓం శాంతి. ఓం శాంతి का अर्थ तो समझाया है ना. बाप कहते आत्मा और परमात्मा शांत स्वरूप है, जैसे बाप वैसे बच्चे. ఓం శాంతి అంటే అర్థం అందరికీ బాబా చెప్పిందే కదా. బాబా చెప్తున్నారు ఆత్మ మరియు పరమాత్మ ఇద్దరు కూడా శాంత స్వరూపమే. మన నోటి నుండి ఓం శాంతి చెప్పినప్పుడు నేను ఆత్మ శాంత స్వరూపం అని చెప్తాం. పరమాత్మ నోటి నుండి ఓం శాంతి పలికినప్పుడు నేను పరమాత్మను శాంతి సాగరుణ్ణి అని చెప్పుకుంటారు.
ఓం శాంతి అనే పదంలో అది అర్థం ఉంది. తండ్రి ఎలాంటి వాళ్ళైతే పిల్లలు అలాంటి వాళ్ళే. మన తండ్రి ఎవరు? శాంతి సాగర్. అతని పిల్లలు శాంతి స్వరూపం. మనము ये रावण राज्य है ना, अब इस समय सिर्फ तुम अपने अ, तो बाप बच्चों को समझाते तुम शांत स्वरूप तो हो ही, बाहर से कोई शांति नहीं मिलती है। ये रावण राज्य है ना, బాబా పిల్లలకు చెప్తున్నారు, మీరు ఎప్పుడు శాంత స్వరూపమే కదా, ఆత్మ ఉన్నదే శాంత స్వరూపం. బయట నుండి ఎక్కడి నుండి శాంతి మీకు దొరకదు. మీ లోపల మీ స్వరూపాన్ని మీరు చూసుకుంటేనే శాంతి అనుభవం అవుతుంది. ఎందుకంటే మీ ఒరిజినల్ స్వరూపమే శాంత స్వరూపము అని చెప్తున్నారు బాబా. ఇది రావణ రాజ్యం కదా, అందులోకి బయట ఏ వ్యక్తి వాతావరణం ఎక్కడి నుండి మనకు శాంతి అనేది వచ్చే అవకాశం దొరికే అవకాశం లేదు. अब इस समय सिर्फ तुम अपने बाप को याद करो, मैं इसमें विराजमान हूं, तुमको जो मत देता हूं उस पर चलो. ఈ సమయంలో మీరు కేవలం బాబాని జ్ఞాపకం చేయండి. శివబాబా చెప్తున్నారు, నేను ఈ బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకుని వచ్చి తనలో విరాజమానమే కూర్చున్నాను. నేను మీకు ఏదైతే మతము అంటే డైరెక్షన్ ఇస్తున్నానో దానిపైన మీరు నడవండి అని చెప్తున్నారు బాబా. ఏంటి డైరెక్షన్ ఇస్తున్నారు? बाबा कोई भी नाम रूप में नहीं फंसते, नाम रूप है बाहर का. బాబా ఏ నామరూపాల్లో చిక్కుకునేలాగా చెయ్యట్లేదు. బాహ్యమైనవి నామరూపాలు అనేవి. इस रूप में तुमको फंसना नहीं, दुनिया सारे नाम रूप में फंसाती है. బ్రహ్మ బాబాలో శివ బాబా వచ్చారు, ఇతని రూపం మీద కూడా మీరు ఫీతా కాకూడదు, చిక్కుకోకూడదు. ప్రపంచంలో అందరూ నామరూపాల మీద చిక్కుకునేలాగా చేస్తారు. అంటే దేహదారిని జ్ఞాపకం చేస్తారు. అక్కడ గురువులు దేహదారి ఉంటారు. बाबा कहते इन सबके नाम रूप है, इनको याद नहीं करो, अपने बाप को याद करो तो तुम्हारी आयु भी याद से बढ़ेगी, निरोगी भी बनेंगे. బాబా చెప్తున్నారు, మిగిలిన అందరికీ కూడా నామరూపాలు ఉంటున్నాయి, అందుకు శరీరధారి ఎవరిని? ఈ బ్రహ్మను కూడా మీరు జ్ఞాపకం చేయకండి. మీ తండ్రి ఎవరు? శివ బాబా నిరాకారుడు, బిందు స్వరూపం. అతనిని జ్ఞాపకం చేయటం వల్లనే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది, నిరోగిగా కూడా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. लक्ष्मी नारायण भी तुम्हारे जैसे थे, सिर्फ सजे सजाए ऐसे नहीं, कोई चतुर जितने लंबे चौड़े हैं, मनुष्य तो मनुष्य ही है. లక్ష్మీ నారాయణలు కూడా మీలాంటి మానవ రూపాల్లోనే ఉండేవారు. కాకపోతే అలంకారం ఉంది, వైభవం ఉంది, లోపల నుండి పవిత్రత, దివ్య గుణాలు ఉండే దేవతలు వాళ్ళు. అంతేకాని లక్ష్మీనారాయణలు లేదా దేవతలు అంటే ఏదో స్లాబ్ ఉన్నంత ఎత్తులో ఉంటారని అనుకోకండి. మామూలు మనుషులు ఎలా ఉంటారు? మానవ రూపాలే వాళ్ళు కూడా, కాకపోతే దైవీ మానవులు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. तो बाप कहते कोई भी देहदारी को याद नहीं करना है, देह को भूलना है. కాబట్టి బాబా చెప్తున్నారు, ఏ దేహదారిని జ్ఞాపకం చేయకండి. ఇంకా ఇక్కడ దేహాన్ని మరచే అభ్యాసం చేయడం అనేది ఉంటుంది యోగంలో. అప్నే కో ఆత్మ సమझो, ये शरीर तो छोड़ना है. మిమ్మల్ని మీరు ఆత్మ అని రియలైజ్ చేసుకోవటం నేర్చుకోండి. యోగంలో కూర్చున్నప్పుడు ఈ శరీరము, శరీర సంబంధాలు, శరీర పదార్థాలు, దైహిక పదార్థాలు, వీటన్నింటి నుండి కొద్ది సమయం కోసం నేను డిటాచ్ అయిపోతున్నాను అని ఒక సంకల్పం చేసుకొని వాటన్నింటినీ ఆ ఆలోచనను పక్కన పెట్టి బొరకటి మధ్య నేను ఒక ఆత్మను స్థితి అవుతున్నాను. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆత్మే కదా శరీరాన్ని వదిలి ఎప్పుడైనా వెళ్ళిపోతుంది కదా. ఇది శరీరం వేరు, ఆత్మ వేరు. మనమైతే ఆత్మ కదా. ఇది బాగా మనం ప్రాక్టీస్ చేయాలి. दूसरी बात, गफलत नहीं करो, विकर्मों का बोझा सिर पर बहुत है, बहुत भारी बोझा है, सिवाय एक बाप की याद के कम नहीं हो सकता. ఇంకా రెండో విషయం, అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే మీ తల మీద చాలా వికర్మల బరువు ఉంది, జన్మ జన్మల నుండి వచ్చినటువంటి వికర్మలు, పాపకర్మలు. అది ఒక్క బాబా స్మృతి చెయ్యండి,
అవి తగ్గేది లేదు వికర్మల బరువు. आपने समझाए जो सबसे ऊंच पावन बनते वही फिर सबसे पतित बनते, इसमें वंडर नहीं करना है. బాబా చెప్తున్నారు ఎవరు అందరికన్నా ఉన్నతంగా పావనంగా తయారవుతున్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళే సతీగా నుండి జన్మలు తీసుకుంటూ మళ్ళీ ఆఖరి సమయం వచ్చేటప్పటికి కలియుగ చివరికి అందరికన్నా పతితులు అయిపోతూ ఉంటారు. మళ్ళీ బాబా వస్తారు, భగవంతుడు వస్తారు పావనంగా తయారు చేయటానికి, రాజయోగం నేర్పిస్తారు. దీనిలో మీరు ఆశ్చర్యపోయే అవసరం లేదు, ఇది ఆట ఫిక్స్ అయిపోయింది. अपने को देखना है, बाप को बहुत याद करना है, जितना हो सके बाप को याद करो. बहुत सहज है, जो इतना प्यारा बाप है उनको उठते बैठते याद करना है. మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండాలి. ఒకటి ఇంకొకటి బాబాను చాలా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎంత ప్రియమైన బాబా కదా, ప్రపంచంలో ఎవరు ఇంత ప్రియమైన వారు ఉండరు. కూర్చుంటూ లేస్తూ కూడా బాబాను జ్ఞాపకం చేయాలి, ఎంత వీలుంటే అంత. సహజమా కష్టం? నేను ఏమీ కష్టం లేదు కానీ కష్టం చేసేసుకుంటూ ఉంటాం మనం. ఎందుకంటే దైహిక భ్రాంతిలో ఉండడం వలన ప్రపంచ విషయాలు అవే గుర్తొస్తూ ఉంటాయి, పాత విషయాలు, ప్రపంచంలో విషయాలు. అందుకు మన ఆలోచనలు మనం గమనించుకుంటూ రోజు మొత్తంలో ఎక్కువగా बाबा स्मृति ఉండేలాగా చూసుకోవాలి. जिसको पुकारते हैं पतित पावन आओ, परंतु हड्डी लव नहीं रहता. लव फिर भी अपने पति बच्चों आदि से रहते, सिर्फ कहते थे पतित पावन आओ. బాబా చెప్తున్నారు ఎవరినైతే మీరు భక్తిలో కూడా పిలిచారు పతిత పావన రండి పావనంగా తయారు చేయండి అని పిలవడం పిలిచేసేవారు, కానీ ఆ హడ్డి ఆ లోపల నుండి నరనరల నుండి ఆ ప్రేమ అనేది అతని పైన ఉండేది కాదు. భజన చేసేయడం ఆ టైంలో, తర్వాత పతి పిల్లలు వాళ్ళు ఇలా మమకారాల్లోనే ఉంటున్నారు, కానీ అందరికన్నా మించి అతని మీద లవ్ అనేది అయితే ఉండేది కాదు కదా అన్నారు బాబా. కేవలం భజన చేయడం వరకే ఉంటూ ఉండేది. కాబట్టి ఇప్పుడైతే బాబా ఎవరు ఆ పతిత పావన అని తెలిసింది కాబట్టి ఇప్పుడైనా మనం ఆ ప్రేమతో జ్ఞాపకం చెయ్యాలి కదా అని చెప్తున్నారు బాబా. बाप कहते बच्चे में कल्प के संगम पर आता हूँ, गाया भी हुआ है रुद्र ज्ञान यज्ञ. कृष्ण तो है ही सत्य का प्रिंस, वो फिर उस नाम रूप देश काल के सिवाय आ ना सके. नेहरू उस रूप में उस पोजीशन में फिर कल्प के बाद आएंगे. वैसे ही श्री कृष्ण भी सत्य में आएंगे, उनके फीचर्स बदल ना सके. బాబా చెప్తున్నారు నేను కల్పము, కల్పం అంటే 4 యుగాలు కలిపి కల్పం అంటారు. 4 యుగాలు గడవడాన్ని ఒక కల్పం. ఇలా కల్పంలో ఒకసారి సంగమయుగంలోని వస్తూ ఉంటాను ప్రతి కల్పంలో అని చెప్తున్నారు బాబా. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. కృష్ణుడైతే సత్యగా రాకుమారుడు. యజ్ఞాన్ని రచించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, జ్ఞానం చెప్పాల్సిన అవసరం ఏర్పడినప్పుడు కృష్ణుడు రాడు. అదే నామరూపాలు దేశ కాలాలు అప్పుడే రిపీట్ అవుతాయి తప్ప మళ్ళీ ఈ 4 యుగాలలో కల్పంలో ఇంకొకసారి రిపీట్ అవ్వదు. సతీగంలో ఉండేవాడు ప్రిన్స్ గా శ్రీకృష్ణుడు కదా, మళ్ళీ అప్పుడే వస్తారు. కానీ సతీగంలోనే ఎలాగైతే నెహ్రూజీ ఉన్నారు, అదే రూపము అదే పొజిషను కల్పం తర్వాత ఆ టైం వచ్చినప్పుడే అయింది కదా, మళ్ళీ రిపీట్ అవుతుంది. 4 యుగాలలోని మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా అదే రూపం అదే పొజిషన్ లో చూడం మనం. అలాగే శ్రీకృష్ణుడు కూడా సతీగంలోని మళ్ళీ అదే రూపంతో మళ్ళీ రాకుమారుడే వస్తారు. इस यज्ञ का नाम ही है रुद्र ज्ञान यज्ञ, राजस्व अश्वमेध यज्ञ. राजाई के लिए बलि चढ़ना अर्थात उनका बनना. बाप के बने हैं तो ये को ही याद करना चाहिए. ఈ యజ్ఞం యొక్క పేరే రుద్ర జ్ఞాన యజ్ఞము, రాజస్వ అశ్వమేధ యజ్ఞము అని పెట్టడం జరిగింది. జ్ఞాన యజ్ఞం ఇక్కడ ఏదో కట్టెలు పేర్చి నువ్వులు నవధాన్యాలు నెయ్యి పోస్తూ ఆహుతి హోమము అది లేదు కదా. యజ్ఞము అనేది ఏంటంటారు, ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించటం కోసం పెట్టుకున్న పట్టుదల, అది ఒక యజ్ఞం పూర్తయింది అంటాం కదా.
ఒక యజ్ఞంలాగా దాన్ని పట్టుకొని చేసాము అంటాం, వ్రతము లేదా యజ్ఞము అంటాం, పట్టుదల ఉండేదని. అలా ఏంటంటే ఇది జ్ఞాన యజ్ఞం. రోజు జ్ఞానం వింటూ వింటే దీనిలో మన లోపాలు బలహీనతలు స్వహా అయిపోవాలి, మనలో అటువంటి పరివర్తన రావాలి అనేది మన లక్ష్యం. దేనికోసం? రాజశ్వ అశ్వమేధ యజ్ఞం. రాజ పదవి అంటే భారతదేశంలో మళ్ళీ దేవతల రాజ్యం స్థాపన అవ్వడం కోసం బలి అవుతున్నాం. అశ్వమేధ అంటే అశ్వం దేహం, ఇది ఒక గుర్రం, దీని మీద ఆత్మ సవారీ చేస్తున్నాం మనం. ఈ దేహ అభిమానాన్ని స్వహా చేసి బాబా వారిగా తయారవడం. బలి అవడం అంటే బాబా పిల్లలుగా తయారైపోవడం. బాబా పిల్లలుగా ఏం చేయాల్సి ఉంటది? బాబా పిల్లలుగా అవడం అంటే మీనింగ్ ఏంటి? ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి. హద్దుసే తోడు బేహద్సే జోడ్నాయి బోత్ బడా బాపే. హద్దులో ఉన్న సంబంధాల నుండి మనము స్మృతి తగ్గించుకుని అనంతమైన తండ్రి బాబాతో జోడించుకోవాలి. ఇప్పుడు చాలా గొప్ప తండ్రి కదా ఇతడు. తుమ్ జాన్తే బాప్ క్యా ఆకర్ దేతే, బేహద్ కా బాప్ తుమ్కో బేహద్ కా వరసా దే రే జో కోయి దే నా సకే. బాబా వచ్చి ఏం చేస్తున్నారు అనేది మీరు తెలుసుకున్నారు కదా. ఏం చేస్తున్నారు? బేహద్ తండ్రి కాబట్టి బేహద్ వారసత్వం ఇస్తున్నారు మనకు. 21 జన్మల వరకు సరిపోయే సంపదలు సుఖము ఇచ్చి మనల్ని సుఖీ భారతదేశం, సుఖీ ప్రపంచం తయారు చేసి వెళ్తున్నారు. అలాంటి ఆస్తి వారసత్వం ఏ తండ్రి ఎక్కడ ఏ యుగంలోని ఇవ్వలేదు. మనుషుతో సబ్ ఏక్ దో కో మార్తే కాట్తే రేతే హే, ఆగే ఏ తోడే హీ హోతా థా. బాబా చెప్తున్నారు ఇప్పుడు మనుషులు ఎలా అయిపోయి చూడండి, ఒకరికొకరు చంపుకోవడం కొట్టుకోవడం. పూర్వం అలా ఉండేది ఆ వాతావరణం. ఇప్పుడు ఎంత హింస అనేది పెరుగుతూ ఉంది, పెరిగింది. तुम जानते हो बाबा फिर से आया हुआ है, कहते हैं कल्प कल्प के संगम ये के जब नई दुनिया की स्थापना करनी है तब मैं आता हूँ. तुम मांगते भी है नई दुनिया, नया रामराज. బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు బాబా మళ్ళీ వచ్చారు. కల్ప కల్పం, కల్పం యొక్క సంగమ యుగే, సంభవామి సంగమ యుగే అంటే ఎప్పుడైతే కొత్త ప్రపంచం స్థాపన చేయాల్సిన అవసరం ఏర్పడుతుందో, ఇంక ఈ ప్రపంచం పనికి రాదు, దీన్ని మార్చాల్సిందే, కొత్త ప్రపంచం తయారు చెయ్యాలి అనే సందర్భం అవసరము ఈ నాటకంలో ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు నేను దిగి వస్తాను అని చెప్తున్నారు బాబా. కాబట్టి పాత ప్రపంచము కొత్త ప్రపంచం వచ్చే మధ్యలో, పాతది పోయి కొత్తది వచ్చే మధ్యలో సంగమం, ఇది సంగమ యుగము. మీరు ఆశించేది కూడా అదే కదా, కొత్త ప్రపంచం, కొత్త రామరాజ్యం కావాలి అని. వహా సుఖ సంపత్తి సభే జగడా కర్నే వాలా కోయి హోతా నహీ. కొత్త ప్రపంచం అంటే ఎలా ఉంటుంది? సుఖము సంపదలు అన్నీ ఉంటాయి, జగడాలాడే మనుషులే అక్కడ ఉండరు. शास्त्रों में सत्य त्रेता को भी नर्क बना दिया, ये भूल है ना. वो असत्य सुनाते, बाप సత్య సున్నాతే. శాస్త్రాలు అయితే సత్యయుగం త్రేతయుగాన్ని కూడా నరకంగా తయారు చేసి చూపించేస్తారు. అంటే అక్కడ కూడా హింస ఉన్నట్టు, జగడాలాడేవాళ్ళు యుద్ధాలు చేసేవారు ఉన్నట్టు. కానీ అది అసత్యం, పొరపాటు. బాబా వచ్చి ఇప్పుడు సత్యం వినిపిస్తున్నారు. సంగమయుగంలో మనలో ఉన్న రాక్షసత్వాన్ని మనం చంపుకుని దేవతలయ్యే ప్రయత్నం మనం చేస్తున్నాం. దాన్నే దేవతలకి అసురులకి మధ్య యుద్ధంగా చూపించారు. కానీ అక్కడేమి యుద్ధాలు జరగవు సత్యయుగంలో, త్రేతాయుగంలో. బాప్ कहते तुम मुझे सत्य कहते हो ना, मैं आकर सत्य कथा सुनाता हूँ. శివబాబా చెప్తున్నారు మీరు భక్తిలో నుండి కూడా నా మహిమ చేశారు కదా. ఏమని? భగవంతుడు సత్యం అన్నారా లేదా? గాడ్ ఈజ్ ట్రూత్ అన్నారు కదా. కాబట్టి నేను వచ్చి సత్యమైన కథ మీకు వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. 5000 वर्ष पहले भारत में किसका राज्य था? बच्चे जानते बराबर. 5000 वर्ष पहले इन लक्ष्मी नारायण का राज्य था. 5000 సంవత్సరాల పూర్వం ఇదే భారతదేశంలో ఎవరి రాజ్యం నడిచింది? श्री लक्ष्मी श्री नारायण का राज्यम ఉండేది. कहते भी है क्राइस्ट के 3000 वर्ष पहले भारत पैराडाइज था. हिसाब तो सीधा है.
అందుకే వాళ్ళు బైబిల్‌లో గూడా చెప్పారు. క్రైస్ట్ రాక పూర్వం 3000 సంవత్సరాలలో భారతదేశం స్వర్గంగా ఉండేది. వైకుంఠంగా ఉండేది. లెక్క కరెక్ట్‌గా ఉంది వాళ్ళు చెప్పేది గూడా. అది 3000 క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం 2000 కంప్లీట్ చేసుకున్నా అంటే 5000 సంవత్సరాల సైకిల్ అనేది సరిపోతుంది. कहते हैं कल्प की आई इतनी क्यों रख दी है? अरे हिसाब करो ना, क्राइस्ट को इतना समय हुआ, युग ही ये 4 है, आधा कल्प दिन आधा कल्प रात को लगता है, समझाने वाला बड़ा अच्छा चाहिए. కొంతమంది అంటారు కల్పయ్యే కాయష్ ఇంత తగ్గించారేంటి మీరు లక్షల లక్షల సంవత్సరాలు కదా, కోట్ల సంవత్సరాలు భూమి పుట్టి అని కొంతమంది అంటారు. లక్షల లక్షల సంవత్సరాల ఆయుష్ యుగాలి కానీ కొంతమంది చెప్తున్నారు. బాబా చెప్తున్నారు లెక్క పెట్టుకోండి. క్రీస్తు పూర్వము ఇన్నాళ్ళని క్లియర్ గా ఉంది. పారడైజ్ ఉండేది భారతదేశంలోని. మరి అది సత్యుగం కదా పారడైజ్ ఉన్నప్పుడు. ఉన్నదే 4 యుగాలు. అందులో అర్ధకల్పం 4 యుగాలు కలిపి కల్పం అంటారు. అర్ధకల్పం అంటే 2 యుగాలు పగలు, ఇంకో అర్ధకల్పం రాత్రి. రాత్రి పగలు సరి సమానంగా ఉంటాయి కదా, 12 గంటలు 12 గంటలు. పోనీ లక్షల ఆయుష్ చూపించనియండి, లక్షల సంవత్సరాలు ఏమైనా కానివ్వండి, కానీ సరి సమానంగా విభజించే ఛాన్స్ కూడా లేదు. ఒక యుగానికి ఒక లెక్క చెప్పారు. అప్పుడు రాత్రి పగలు సరి సమానంగా ఎలా అవుతుంది? కాబట్టి బాబా చెప్పింది ఒక్కొక్క యుగం 1250 సంవత్సరాలు దేవతా ధర్మం నడిచింది. 2 యుగాలు 2500 సంవత్సరాలు వాళ్ళ దేవతా ధర్మం యొక్క చిహ్నాలు, వాళ్ళ లక్షణాలు తగ్గిపోతున్నప్పుడు ఇంకో 500 సంవత్సరాలు గడిచేటప్పటికి క్రీస్తు వచ్చారు. అంటే ఇతర ధర్మాలు కూడా మధ్యలో వచ్చాయి. ఎప్పుడైతే ధర్మం అనేది, దేవత ధర్మం అనేది వాళ్ళు మరవడము, సాధారణ స్థితిలోకి దిగడం అనేది జరుగుతుంది. ఇతర ధర్మాలు రావాల్సి ఉంటుంది. లేకపోతే ఒక్కసారి పతన వస్తువు వచ్చేస్తుంది. కలియుగం ద్వాపరయుగంలోనే వచ్చేస్తుంది అనమాట. అది రాకుండా ఉండడానికి ఈ ధర్మ పీతలు రావాల్సి ఉంటది అనమాట. 500 సంవత్సరాలు అయ్యాక క్రీస్తు వస్తారు. అంటే అది 2500 సంవత్సరాలు, క్రీస్తు వచ్చే లోపల 500 సంవత్సరాలు కలిపి 3000 సంవత్సరాలు. ఈ విధంగా ఇది సెట్ కరెక్ట్ గా ఉంది కదా లెక్క అని చెప్తున్నారు బాబా. 2 యుగాలు 2500 సంవత్సరాలు బ్రహ్మ పగలు, జ్ఞానం ఉంటుంది పగలది. ఇంకో 2500 సంవత్సరాలు ద్వాపరయుగం, కలియుగం రాత్రి. అజ్ఞానంతో ఉండే మనుషులు ఉంటారు కాబట్టి రాత్రి. ఇది చెప్పే వాళ్ళు కూడా చాలా మంచి తెలివిగా ఉంటే అర్థం చేయించగలరు అని చెప్తున్నారు బాబా. बाप समझाते बच्चे काम महाशत्रु है। भारतवासी देवताओं की महिमा गाते, सर्वगुण संपन्न, 16 कला संपूर्ण, संपूर्ण निर्विकारी। फिर 16,108 रानियां कहां से आई? బాబా చెప్తున్నారు పిల్లలారా, కామం మహాశత్రువు, దీనిని జయించి పవిత్రంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. దేవతలలో ఉంటారు కదా, అందుకే వారి విగ్రహాలు ఎదురుగా వెళ్ళి భారతీయులు ఈ మహిమ పాడుతూ ఉంటారు. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారీలు, అహింస పరమో ధర్మం, మర్యాద పురుషోత్తములు అంటారా లేదా దేవతల్ని? అందులో సంపూర్ణ నిర్వికారీలు అనే పదం వస్తుందా లేదా? మళ్ళీ అలాంటి దేవతలకే 16,108 మంది రాణులు ఉండేవారు. ఎక్కడి నుండి వచ్చారు అన్నారు. ఇవన్నీ స్టోరీస్ ఎలా తయారు చేశారు చూడండి. అక్కడ మళ్ళీ ఇక్కడేమో సంపూర్ణ నిర్వికారీలు, సర్వగుణ సంపన్నులు, 16 గల సంపూర్ణులని మహిమ పాడేసి మర్యాద పురుషోత్తములని పాడుతూ, ఇంకొక వైపు మర్యాదకు విరుద్ధంగా ఉన్న కథ వాళ్ళది తయారు చేశారు. तुम जानते हो धर्मशास्त्र कोई भी नहीं है, धर्मशास्त्र उनको कहा जाता है जिसे धर्म स्थापक ने उच्चारा, धर्म स्थापक के नाम से शास्त्र बना. బాబా చెప్తున్నారు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఈ కథలు ఏవైతే తయారు చేస్తారో ఇవన్నీ ఏమి ధర్మశాస్త్రాలు కాదు. రామాయణం, భారతము, భాగవతము వీటిని ధర్మశాస్త్రాలు అన్నారు. ధర్మశాస్త్రము అంటే ఒక ధర్మాన్ని స్థాపించటానికి ధర్మపిత వచ్చి ఉచ్చరించే మహావాక్యాలు, అది ధర్మశాస్త్రం అవుతుంది. ఇప్పుడు క్రీస్తు వచ్చి ఉచ్చరించిన వాక్యాలు బైబిల్ తయారైంది వాళ్ళది కదా.
అలాగే ఇబ్రహీం వాళ్ళ నుండి వచ్చింది మళ్ళీ మహమ్మద్. వాళ్ళు ఉచ్చరించిన వాక్యాలు ఖురాన్ తయారైంది. అలాగే భారతీయుల ధర్మం ఏంటంటే దేవీ దేవత ధర్మాన్ని స్థాపించటానికి భగవంతుడు రావాల్సి వస్తుంది. భగవంతుడు ఉచ్చరించిన వాక్యాలే గీతా శాస్త్రం తయారు చేసుకున్నది. అది ధర్మశాస్త్రం అంటారు గీతను. మిగిలినవి కథలు తయారు చేస్తారు, పౌరాణికమైన కథలు అవి. अब तुम बच्चे नई दुनिया में जाते हैं, ये सब पुराना तमो प्रधान है, इसलिए बाप कहते पुरानी चीजों से बुद्धियों को हटाई मामी कम याद करो तो तुम्हारे వికర్మ వినాశ हो. ఇప్పుడు పిల్లలు కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నారు కాబట్టి ఈ పాత తమో ప్రధాన ప్రపంచం, పాత వస్తువుల నుండి బుద్ధి యోగం తొలగించి నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోవటం వల్లనే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్తున్నారు బాబా. ఒక నిరాకారుణ్ణి జ్ఞాపకం చేయడం వల్ల గఫలత్ కర్తే తో బాబా సమస్తే ఇన్కి తక్దీర్ హే. వింటున్నా చెయ్యట్లేదు, అశ్రద్ధ చేస్తున్నారు అంటే బాబా అనుకుంటారు వీళ్ళ అదృష్టమే ఇలా ఉంది అని. నేనేం చేయగలను, అదృష్టం ఉండాలి కదా. है बहुत सहज बात, क्या ये तुम नहीं समझ सकते हो? मोह की रग सब तरफ से निकाले एक बाप को याद करो. సింపుల్ విషయాలు ఇవి, ఇంత మాత్రం కూడా మీకు అర్థం కాదా ఏంటి? చెప్తున్నది ఏంటి? నిన్న కూడా మురళిలో ఏం చెప్పారు? ఇది వానప్రస్థం అందరికి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరికి. ఎప్పుడు ఏం ఒప్పైనా వచ్చి పట్టుకెళ్ళిపోతుంది అందరినీ తెలియదన్న పరిస్థితుల్లో ఉంది. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో తెలియదన్న పరిస్థితుల్లో కదా. అందుకు ఇప్పుడు మీరు ఒక బాబాని జ్ఞాపకం చేయండి అని ఎంత చెప్తున్నారు. ఇంత సింపుల్ విషయం బుద్ధిలో ఎందుకు కూర్చోది? మోహ యొక్క సంఖ్యలు అన్ని వైపుల నుండి తొలగించుకొని ఒక బాబాని జ్ఞాపకం చేయండి అనేది చెయ్యాలి కదా అంటున్నారు బాబా. 21 जन्मों के लिए तुमको फिर कोई दुख नहीं होगा, ना तुम इतनी कुब्जाएं आदि बनेंगे. బాబా చెప్తున్నారు మీరు చెయ్యండి, ఒక బాబాని జ్ఞాపకం చేయండి, బాబా మీద ప్రీతి పెట్టండి. 21 జన్మల కోసం మీకు ఏ దుఃఖాలు లేని జన్మ ఉంటుంది. అక్కడ కుబ్జ అహల్య అనే శాపాలు ఉండే జన్మలే ఉండవు అని చెప్తున్నారు బాబా. वहां तो समझते बस आयु पूरी हुई, एक शरीर छोड़ दूसरा लेना है. जैसे सर्प का मिसाल है, जानवरों का मिसाल देते हैं, जरूर उनको पता पड़ता होगा. సతీగంలో ఆయుష్ పూర్తయిపోయింది, ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతానని వాళ్ళు తెలుసుకుని వెళ్తారంట. ఇంకో శరీరంలోకి నేను వెళ్తాను, అది బాలుడిగా వెళ్తానా బాలికగా వెళ్తానా అది కూడా చెప్పేసి వెళ్తారు వాళ్ళు. సర్పానికి ఎలాగైతే కుబుసం వదిలినప్పుడు తెలిసిపోదా దానికి, దాని కుబుసం తెలుసు కదా పొర, అది తెలిసే వెళ్ళి విదిలించుకొని వదులుతుంది. అలా శరీరాలు వదులుతారు సత్యుగంలో. इस समय के मनुष्यों से जास्ती अक्कल जानवरों को भी होती है. తప్పకుండా ఆ సర్పానికి కొన్ని జంతువులకి శరీరం వదిలినప్పుడు తెలిసిపోతూ ఉండొచ్చు కదా. అందుకే బాబా అంటున్నారు ఇప్పుడు మనుషుల కన్నా ఎక్కువగా జంతువులే తెలివైనవి ఉన్నాయి అంటున్నారు బాబా. జంతువులకి తెలివితేటలు పనిచేస్తున్నాయి. అలాగే అంటారు కదా ప్రకృతి ఆపద వచ్చినప్పుడు కూడా జంతువులకు ముందు తెలిసిపోద్దంట. అవి రక్షణ పొందడానికి ఎక్కడెక్కడికో వెళ్ళి తలదాచుకుంటాయి. మనుషులు తెలివే తగ్గిపోయింది ఇప్పుడు. పూర్వం ఉండేది, ఇప్పుడు ఈ వికారాలకు వశమయ్యి చెత్త పెరిగిపోయి బుద్ధిలో ఆ శక్తి అనేది తగ్గిపోయింది మనుషులు. ब्रह्मरी का मिसाल भी यहाँ का है, कीड़े को कैसे ले जाते हैं. జంతువుల్లో ఒకటి సర్పంది బాబా చెప్పారు. తుమ్మిద అది కూడా చూడండి ఎంత వండర. ప్రకృతిలో చెత్త పురుగులన్నింటినీ పట్టుకెళ్ళి దాని గూట్లో పెట్టుకుని రోజు కూడా భూ 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 సౌండ్ చేస్తూ రెక్కలతో సౌండ్ చేస్తూ ఉంటది అది తుమ్మిద. అప్పుడు ఆ చెత్త పురుగులు రోజు దాని సౌండ్ విని ఇవి కూడాను రెక్కలతో ఎగిరే ప్రయత్నం చేస్తూ తుమ్మిదలాగా తయారైపోతాయంట. మరి మనం మంచిగా మారి ఇతరులను మంచిగా మార్చే పని మనుషులు ఎందుకు చేయలేరు? మనుషుల కన్నా తుమ్మిది ఎంత అది చూడండి. మరి మీరు కూడా అది చెయ్యాలి. ఇక్కడ విన్నది భూ భూ ధ్వని చేస్తూ మనుషుల్ని దేవతలుగా మార్చే పని చేయాలి. अब तुम्हारे सुख के दिन आ रहे हैं, बच्चियां कहती हैं हम पवित्र रहते इसलिए मार बहुत खानी पड़ती. हाँ बच्चे कुछ तो सहन करना ही है.
బాబా చెప్తున్నారు ఇప్పుడు మీ సుఖ దినాలు వచ్చేస్తున్నాయి కొద్ది రోజుల్లో. కొంతమంది అమ్మాయిలు పిల్లలు బాబాకి చెప్తారంట, మేము పవిత్రంగా ఉంటున్నాము, ఇంట్లో ఏమో దెబ్బలు తినవలసి వస్తుంది, దీనికోసం ఒప్పుకోవట్లేదు ఇంట్లోని. బాబా చెప్తున్నారు కొంచెం సహించాలి, మరి సతయుగం వచ్చే లోపల ఇవన్నీ కొద్దిగా సహించుకోవాలి అని చెప్తున్నారు బాబా. अबलाओं पर अत्याचार गाये हुए, अत्याचार करे तब तो पाप का घड़ा भरे. బాబా చెప్తున్నారు అబలల పైన అత్యాచారం జరిగింది అనే కథలు కూడా శాస్త్రాల్లో రాశారు. ఇలాంటి అత్యాచారం జరిగినప్పుడే కదా పాపపు కుండ నిండుతుంది అని చెప్తున్నారు బాబా. విఘ్నాలు వేసే వాళ్ళు ఉంటేనే వాళ్ళ పాపపు కుండ నిండాలి. మరి रुद्रज्ञान यज्ञ में विघ्न तो बहुत पड़ेंगे, अबलाओं पर अत्याचार होंगे, ये శాస్త్రం में भी గాయనే. రుద్రజ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు చాలా పడుతూ ఉంటాయి, అబలల పైన అత్యాచారం జరుగుతుంది, ఇది శాస్త్రాల్లో కూడా గాయనం ఉంది. बच्चियां कहती है बाबा आज से 5000 वर्ष पहले आपसे मिले थे, स्वर्ग का वर्षा लिया था, महारानी बने थे. बाबा कहते हैं हाँ बच्चे इतना पुरुषार्थ करना होगा. పిల్లలు చెప్తున్నారు బాబా ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వం ఇలాగే మీతో కలుసుకున్నాము, స్వర్గ వారసత్వం తీసుకున్నాము, మహారాణి అయ్యాము, సత్యగలమేము అని అంటున్నారు. బాబా చెప్తున్నారు ఆ బచ్చి ఇప్పుడు కూడా అంత పురుషార్థం చెయ్యాలి, తీసుకున్నాము తీసేసుకుంటున్నాము ఇప్పుడు అంటే అయిపోదు, పురుషార్థం కూడా మహారాణి అయ్యేమో ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా మరి పురుషార్థం చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. याद शिव बाबा को करना है, इसको नहीं, ये गुरु नहीं है, इनके कान भी सुनते हैं, वो तुम्हारा बाप टीचर सदगुरु है, इन द्वारा सीख कर औरों को सिखलाते हैं, सभी का बाप कोई एक है, हमको भी सिखलाने वाला वो है, इसलिए बेहद के बाप को याद करना है. శివ బాబాని జ్ఞాపకం చేయాలి మనం. ఈ మధ్యలో ఉన్న దేహాన్ని జ్ఞాపకం చేయదు. ఇతనేమి గురువు కూడా కాదు, భగవంతుడు కాదు, మీడియేటర్ అంతే. భగవంతుడికి శరీరం లేకపోవడం వల్ల మాట్లాడడానికి ఓ శరీరం తీసుకుని వచ్చారు అంతే. బ్రహ్మా బాబాలో శివ బాబా భగవంతుడు వచ్చి మాట్లాడినప్పుడు బ్రహ్మా బాబా కూడా వింటున్నారు కదా, ఈయన చెవులు కూడా వింటూ ఉంటాయి కదా, తెలుస్తుంది నాలో వచ్చి ఒకరు మాట్లాడుతున్నారు అనేది. కాబట్టి ఇక్కడ బాబా నిరాకారుడు, శివ్ బాబా అతడే మనకు తండ్రి, టీచర్, సద్గురు. ఈ బ్రహ్మ ద్వారా వచ్చి నేర్పిస్తున్నారు, మనం నేర్చుకుని ఇతరులకు కూడా నేర్పించాలి. అందరికీ తండ్రి ఒక శివ్ బాబాయి, బ్రహ్మకు నేర్పించేవారు అతడే, మనకు కూడా నేర్పించేవారు అతడే. కాబట్టి ఆ అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. विष्णु को व ब्रह्मा को थोड़ी ही पतियों का पति कहेंगे, शिव बाबा को ही पतियों का पति कहा जाता है, तो क्यों नहीं उनको पकड़े. విష్ణు లేదా బ్రహ్మను పతులకు పతి అని మహిమ చేయలేదు, శివ్ బాబాకే పతులకే పతి అని గాయనం చేశారు. పరమేశ్వరుడు పతులకు పతి అని. అతన్ని ఎందుకు పట్టుకోరు మీరు, అతని వైపు ఎందుకు బుద్ధిని పెట్టరు అడుగుతున్నారు బాబా. तुम सब पहले मूल वतन अपने पियर घर जाएंगे, फिर ससुर घर में आना है, पहले शिव बाबा के पास तो सलामी भरनी है, फिर आएंगे. सत्य में कितना सहज पाई पैसे की बात है. ముందుగా మూలవతనం వెళ్తాం, మనం శరీరం విడిచిపెడితే మూలవతనం పరంధామానికి వెళ్తాం. అది కన్నవారి ఇల్లు, తండ్రి ఇల్లు, మన సొంత ఇల్లు. ఆత్మలన్నీ బిందువులుగా అక్కడ నివసిస్తాయి కదా, అక్కడి నుండి మళ్ళీ అత్తవారిల్లు సతీగల దిగి వస్తాం, స్వర్గం మళ్ళీ ఈ భూమి మీద. బాబా చెప్తున్నారు అంటే ఇంటికి వెళ్ళి శివ బాబా దగ్గర సలాం చేసి మళ్ళీ సతీగంలో దిగిపోతాం అన్నమాట. 5 పైసల విలువ, 5 పైసల విషయం అంటే అంత ఈజీగా అర్థమయ్యే విషయాలు ఇవి అని చెప్తున్నారు బాబా. बाबा सब तरफ बच्चों को देखते, कहाँ कोई झुटका तो नहीं खाते हैं, झुटका खाया उबासी दी बुद्धियोग गया, फिर वो वायुमंडल को खराब कर देते क्योंकि बुद्धियोग बाहर पटकता है ना. బాబా మురళి చెప్పేటప్పుడు అన్ని వైపులా చూస్తారంట. ఏ మూలకు వచ్చిన పిల్లలు కునుకు పట్లు పడట్లేదు కదా, అందుకే క్లాసులో కూడా మన ఫేస్ కనిపించేలాగా మనం కూర్చోవాలి, ఎవరి ఫేస్ తో మనం అడ్డం పెట్టుకుని కూర్చునేలాగా ఉండకూడదు.
బాబా కూడా అందరి ముఖాలు చూస్తూ మురళి చెప్పేవారు. ఎక్కడెవరు పుణకట్లేదు కదా, ఆవలింతలు కూడా రాకూడదన్నారు బాబా. ఇలా పుణుకుపట్లు వచ్చినా, ఆవలింతలు వచ్చినా మురళి వినేటప్పుడు, అలాగే బుద్ధి బయటకి తిరుగుతూ ఉన్నా ఇక్కడ వాయుమండలాన్ని పాడు చేసేసేవాళ్ళు అవుతారు, వైబ్రేషన్స్. ఎందుకంటే బుద్ధియోగం బయట తిరుగుతుంది కదా వారిది. तब बाबा हमेशा कहते बादल ऐसे ले आओ जो रिफ्रेश होकर जाए, वर्षा करे, बाकी क्या करेंगे. అందుకే బాబా ఎప్పుడు ఏం చెప్తారంటే, బాబా ఎదురుగా సభలో మధుబన్లో అయితే ఇంకా గమనిక పెట్టాలి, మేఘాలుగా నింపుకొని వెళ్ళి మళ్ళీ వర్షించేలాంటి వాళ్ళనే తీసుకొని రండి. ले आने वाले पर भी रिस्पॉन्सिबिलिटी, कौन सी ब्राह्मणी सेंसिबल है जो भरकर जाए वर्षा करे, ऐसे को लाना है. పార్టీని ఎవరైతే మధుబన్లో తీసుకొస్తారో వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది. ఏ బ్రాహ్మణియకి తెలివైన వారు అనేది బాబా చూస్తారు. నింపుకొని వెళ్ళి మళ్ళీ వర్షించేలాంటి మేఘాలు లాంటి పిల్లల్ని తీసుకొని రావాలి ఇక్కడ. బాకీ కొల్లా అనేసి ఫైదా హీ క్యా, అలా లేని వాళ్ళని తీసుకొచ్చిన లాభం ఏంటి అని చెప్తున్నారు బాబా. సున్కర్ ధారణ కర్ ఫిర్ ధారణ కరాని హే, మెహనత్ బి కర్ని. ఇక్కడ వినాలి, స్వయంలో ధారణ చేసుకోవాలి, తర్వాత అనేక మంది ద్వారా అనేక మందికి చెప్పి ధారణ చేయించాలి. శ్రమ కూడా ఉంది. శ్రమ దేనిలో ఉంది? మనం ధారణ చేయడంలో శ్రమ ఉంది కదా. ఎన్నో జన్మల నుండి మనకి ఎలా నచ్చిందో అలా మాయా జీవితానికి అలవాటు పడిపోయి ఇప్పుడేమో అది ఆచరించటంలో కష్టం ఉంటుంది, శ్రమ తీసుకోవాలి. जिस भंडारे से खाते काल कंटक दूर हो जाते हैं, तो यहाँ वो आने चाहिए जो योग में भी अच्छी रीति रह सके, नहीं तो वायुमंडल को खराब कर देते हैं. इस समय और ही खबरदार रहना है. బాబా చెప్తున్నారు, ఏ బండారి నుండి మనం తింటున్నామో ప్రసాదం, కాల కంటకాలన్నీ దూరం అయిపోతాయి. మన యొక్క శారీరక మానసిక సమస్యలన్నింటినీ దూరం చేసేటటువంటి ప్రసాదం బాబా యజ్ఞ ప్రసాదం. బాబా చెప్తున్నారు, మధుబన్లో ఎవరు రావాలంటే యోగంలో బాగా అనుభవం చేసే అలవాటైన వాళ్ళు రావాలి, లేకపోతే ఇక్కడ వాయుమండలం పాడైపోతుంది అని చెప్తున్నారు బాబా. ఈ సమయంలో ఇంకా జాగ్రత్త ఉండాలి, మాయా ప్రభావం ఇంకా పెరిగి ఉంది కాబట్టి. फोटो आदि निकालने की भी बात नहीं, जितना हो सके बाप की याद मेरे योगदान देना है. బాబా చెప్తున్నారు, ఫోటోలు తీసుకోవాలి రోజంతా తిరుగుతూ. అది కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండకూడదు మీకు అంటున్నాను బాబా. తీసుకోండి, ఏదో జ్ఞాపకార్థంగా పిచ్చి పడి అదే ఇంకా ఉంటది. ఇప్పుడైతే మొబైల్లో వచ్చాయి కదా, అప్పుడైతే కెమెరా ఉంటే గానీ తీసుకోవడం అవ్వదు అన్నట్టు. కానీ ఇప్పుడు మొబైల్లోనే కెమెరాలు వచ్చాయి, ఎక్కడికి వెళ్తే ఇక్కడ ఫోటోలు. అది కూడా ఎక్కువ బుద్ధి పెట్టకండి, ఎంత వీలుంటే ఎంత బాబా స్మృతిలో ఉంటూ యోగ దానం చేయడానికి టైం కేటాయించండి మధుబన్లో ఉన్నన్ని రోజులు. ఆస్పాస్ బడి శాంతి రేణి చెయ్యి, మీరున్న పరిసరాలన్నీ చాలా శాంతిగా ఉండేలా అలాంటి వాతావరణంలో మీరుంటూ అలా అనుభవం చేయండి. అంతేగాని మధుబన్ వెళ్తున్నాం అంటే ఏదో తీర్థయాత్రకి వెళ్ళినట్టు మని జనాలు వెళ్ళిపోయాము, బజార్లకు తిరిగేస్తాం, లేకపోతే అక్కడ నుండి ఇంకా చూడాల్సిన ప్రాంతాలకు తిరిగి వచ్చేస్తాము. భలే జీవితంలో సంతోషం సరదా కూడా అవసరమే, కానీ బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఒక్క యాత్రాస్థానంగానే కాకుండా పురుషార్థం కూడా కొంత పెట్టుకోవాలి కదా. మళ్ళీ ఒక రోజు విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళారు చూసారనుకోండి, ఒక రోజు అంతా మీరు పట్టిలాగా ఇక్కడ కదలకుండా యోగం చేసి వాతావరణం అయితే చెయ్యాలి కదా. हॉस्पिटल हमेशा बाहर एकांत में रहते, जहां आवाज ना हो. पेशेंट को शांति चाहिए, तुमको डायरेक्शन मिलता है तो उस शांति में रहना है. బాబా చెప్తున్నారు, హాస్పిటల్స్ కూడా చూడండి ఏకాంతంగా, ఎక్కడైతే ధ్వని ఎక్కువ ఉండదో, సిటీ డిస్టర్బెన్స్ అలాంటి చోట్ల హాస్పిటల్లు కడుతూ ఉంటారు. ఎందుకంటే పేషెంట్ కి శాంతి కావాలి అని. మరి మీరు కూడా వాతావరణం మీ చుట్టూ ఎలా ఉండాలి? శాంతిలో ఉండాలి మీరు కూడా అని బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. బాబాకు యాద్ కర్నా, యహీ రియల్ శాంతి, బాకీ హీ ఆర్టిఫిషియల్.
మనల్ని మన ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేసుకోవడం, దానిలోనే బుద్ధి అటు ఇటు తిప్పకుండా మనం లీనం అవడం, ఇది రియల్ శాంతి. మిగిలిందంతా ఆర్టిఫిషిयल शांति प्रपंचంలో ఉన్నది. वो कहते हैं ना 2 मिनट डेड साइलेंस, परंतु वो 2 मिनट बुद्धि पता नहीं कहाँ कहाँ रहती है, एक को भी सच्ची शांति नहीं रहती. బాబా చెప్తున్నారు, లౌకిక ప్రపంచంలో కూడా అంటారు 2 నిమిషాలు సైలెన్స్ లో ఉండండి. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మనం వాళ్ళకి శాంతి దానం చేయటానికి డెడ్ సైలెన్స్ లో ఉండండి అంటారు. కానీ ఆ 2 నిమిషాలు ఏం చెయ్యాలి తెలియదు వాళ్ళకి. బుద్ధి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు 2 నిమిషాల్లో కూడా అని చెప్తున్నారు బాబా. కాబట్టి ప్రపంచంలో ఒక్కరికి కూడా సత్యమైన శాంతి లేదు అని చెప్తున్నారు బాబా. तुम डिटैच हो जाएंगे, हम आत्मा है, ये अपने स्वधर्म में रहना. बाकी गुटखा खाकर शांत रहना कोई रियल शांति नहीं. कहते हैं 3 मिनट साइलेंस, अशरीरी भव. ऐसे और कोई की ताकत नहीं जो कह सके. ఇక్కడ మాత్రం మనము సైలెన్స్ లో కూర్చోడము అంటే, యుగంలో కూర్చోవడం అంటే పూర్తిగా బాడీ కాన్షియస్ నుండి, దేహము అనే భ్రాంతి నుండి డిటాచ్ అవడానికి ప్రయత్నిస్తారు. ఆత్మ నేను, ఆత్మ నా యొక్క స్వధర్మం, నిజ గుణము శాంతి అని స్వధర్మంలో ఉండి అనుభవం చెయ్యాలి యోగము అంటే. అంతేకాని చాలా ఇబ్బందిగా హఠంగా గుటకలు మింగి శాంతిగా ఉండడం అదేమి రియల్ శాంతి కాదు అని చెప్తున్నారు బాబా. యోగం కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మనం అలా అనుభవం చేసిన అయిపోయింది కాదు, వెళ్ళాక కూడా ఉండాలి కదా. ఇక్కడ ఏదో కూర్చొని నేను ఆత్మ శరీరం నుండి భిన్నంగా ఉన్నాను, నా స్వధర్మం శాంతి అనుభవం చేస్తా, మళ్ళీ ఇంటికి వెళ్ళాక కోపతాపాలు వెంటనే స్టార్ట్ అయిపోయి అడుగు పెట్టగానే అంటే అంతవరకు అక్కర్లేదు. ఇక్కడ నుండి ఏ దుకాణానికి వెళ్ళారో అక్కడ మాటల్లో మనం చాలా ర్యాష్ దురుసు, వాళ్ళతో మనం ఎవరితోనైనా మన మాటల్లోని స్టార్ట్ అయిపోయినట్టే కదా రియల్ శాంతి అంటారా దాన్ని. ఎప్పుడు అది నా స్వధర్మం అంటే నా తోడుగా ఉండేది కదా, అది ఎప్పుడు ఉండాలన్నమాట. పాత సంస్కారాలు పాత జన్మలవి మనల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తే వస్తాయి కోపాలు, దాపాలు, ఆవేశాలు. కానీ అప్పుడు మన స్వధర్మం యొక్క స్మృతి పని చెయ్యాలి. దాన్ని మన స్వధర్మం యొక్క స్మృతి, సోల్ కాన్షియస్నెస్, ఆత్మని ప్రాక్టీస్ ఆ టైంలో డామినేట్ చెయ్యాలి పాత సంస్కారాలని. దీని శక్తి ఎక్కువ ఉండాలి, దాని శక్తి తగ్గాలి, అది మనం పెంచుకుంటూ ఉండాలన్నమాట. తెలియాలి కదా ఆ టైంలో. తెలియదు కొంతమందికి. అంటే ఇది నేను ఇలా వెళ్ళిపోతున్నాను, సంస్కారం ఇలా వచ్చేస్తుంది, దాన్ని అక్కడ నేను ఆపాలి అనేది కూడా మనకి తెలియాలి కదా. ఇప్పుడు బండి డ్రైవ్ చేస్తుంటే అది అక్కడ టర్న్ చెయ్యాలి, బ్రేక్ వేయాలి, తెలియాలి కదా. అలా గంటుకొని వెళ్ళిపోతారండి. అలాగే మన సంస్కారాలు కూడా ఎక్కడ ఎలా దాని ప్రెజర్ చూపిస్తుందా అది మనకి లోపల చైతన్యం స్పర్శ ఉండాలి. శరీరం మీద ఎవరైనా టచ్ చేస్తే ఎలా స్పర్శ ఉంటుందో అలాగా మన మీద మనకి స్పర్శ ఉంటే అప్పుడు మనం మన స్వధర్మ యొక్క స్మృతిని తెచ్చుకొని అక్కడ సంస్కారాన్ని మనం టర్న్ చేసుకుంటాం. అది రియల్ శాంతి అంటారు బాబా. 3 నిమిషాలు సైలెన్స్ లో ఉండండి, అశరీరీకండి అని బాబా మనల్ని ఈ శరీరం నుండి డిటాచ్ అయ్యే అభ్యాసం చేయిస్తూ ఉంటారు. ఇంకెక్కడ ఏ సత్సంగాలు అటువంటి శక్తి ఎవరికి ఉండదు. ఎందుకంటే అందరూ దేహదారి కదా, వాళ్ళు నేర్పించే వాళ్ళు. बाप के ही महावाक्य, लाडले बच्चों मुझे याद करो तो तुम्हारे जन्म जन्मांतर के पाप कट जाएंगे, नहीं तो पदभ्रष्ट भी होंगे और सजाई भी खानी पड़ेगी. బాబా యొక్క మహావాక్యాలు మాత్రమే చెప్పగలరు. అల్లారు ముద్దు పిల్లలారా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి అని. ఎందుకంటే అతడు జన్మల రారు, దేహదారి కాదు కాబట్టి అతనికి ఆ అథారిటీ ఉంటుంది. నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ పాపాలు నశిస్తాయని చెప్పే అథారిటీ ఉంటుంది కదా. ఒకవేళ బాబా చెప్పే కూడా బాబా జ్ఞాపకం ఎక్కువ చేయకపోతే పదవి పొందలేరు, సత్యుగంలో శిక్ష కూడా అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే పాపాలు ఉండిపోతాయి కదా. शिव बाबा के डायरेक्शन में चलने से ही कल्याण है, बाप को सदैव याद करना है.
जितना हो सके మోస్ట్ స్వీట్ బాప్ को याद करना है బాబా డైరెక్షన్ లో నడవడం వల్లనే మన కళ్యాణం ఉంది సదా బాబానే జ్ఞాపకం చేయాలి ఎంత వీలుంటే అంత మోస్ట్ స్వీట్ బాబా अति मधुरమైన బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి स्टूडेंट को अपने टीचर की इज्जत रखने के लिए बहुत ख्याल रखना होता है बहुत से स्टूडेंट्स पास नहीं हो तो टीचर को इजाफा नहीं मिलता టీచర్ యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం స్టూడెంట్స్ చాలా బాధ్యత ఆలోచన తీసుకోవాల్సి ఉంటుంది కదా ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పాస్ అవ్వలేదు అంటే ఆ టీచర్కి ప్రైజ్ దొరకదు प्रमोशन दौरकदू यहाँ कृपा व आशीर्वाद की बात नहीं रहती हर एक को अपने ऊपर कृपा व आशीर्वाद करनी है स्टूडेंट अपने ऊपर कृपा करते मेहनत करते ये भी पढ़ाई है కృపా ఆశీర్వాదం అనే విషయం ఇక్కడ లేదు ప్రతి ఒక్కరు మీ మీద మీరు ఆశీర్వాదం చూపించుకోవాలి స్కూల్కి వెళ్తారు స్టూడెంట్ వాళ్ళ మీద వాళ్ళ కృప చూపించుకుంటారు అంటే వాళ్ళు కష్టపడి చదువుకుంటారు అప్పుడు పాస్ అవుతారు అంతేగాని టీచర్ గారు ఎవరో తల మీద చేయి పెట్టి కృప ఇచ్చేస్తే పాస్ అయిపోతారేంటి ఇది కూడా సేమ్ చదువు ఇది మీ మీద మీరు సాధన చెయ్యాలి అన్నాడు जितना योग लगाएंगे उतना विक्रमाजीत बनेंगे ऊंच पद पाएंगे याद से एवर निरोगी बनेंगे मन मना भव ऐसा कृष्ण थोड़े कह सकेंगे ये निराकार बाप कहते विदेही बनो బాబా చెప్తున్నారు ఎంత మీరు యోగం జోడించుకుంటే అంత వికర్మాజితులు అవుతారు ఉన్నత పదవి పొందుతారు బాబా స్మృతి ద్వారానే ఎవర్ హెల్దీ ఎవర్ నిరోగిగా సదా నిరోగిగా తయారవుతారు ఇప్పుడు మళ్ళీ ద్వాపరిగం తర్వాతే రోగాలు ఏంటన్నది బయటపడతాయి అంతవరకు రోగం ఏంటో తెలియదు కదా నిరోగి కాంచనకాయ దేవతలది అలా తయారవుతాం మన్ మనా భవాని దీన్నే గీతలో రాశారు మన్ మన భవ అంటే నీ మనస్సు నా యందు జోడించు అని అది కృష్ణుడు చెప్తారా కృష్ణ ఏమైనా చెప్పగలరా ఎందుకంటే కృష్ణుడికి శరీరం ఉంది కదా ఈ శరీరాన్ని మరిచి నన్ను గుర్తు చేసుకొని కృష్ణుడు ఎలా చెప్తారు నిరాకారుడు శివ బాబా కాబట్టి నిరాకారుడు కాబట్టి అతను చెప్తున్నారు నేను నాకు దేహం లేదు కదా నన్ను జ్ఞాపకం చేయాలంటే మీరు కూడా విదేహిగా తయారవ్వండి అనేది నేర్పిస్తున్నారు ये है ईश्वरी बेहद का परिवार माँ बाप भाई बहन है बस और कोई संबंध नहीं और सभी संबंधों में चाचा मामा काका रहते हैं यहाँ है ही भाई बहन का संबंध ऐसा कभी होता नहीं सिवाय संगम के जबकि हम माता पिता से वर्षा लेते हैं ఇది ఈశ్వరీయ పరివారం ఒక అనంతమైన కుటుంబం పరివారం మనము ఈ పరివారంలో ఎవరెవరు ఉన్నామంటే తల్లి తండ్రి ఎవరిలో బాబా వచ్చారు అతన్ని తల్లిగా నియమించారు అంటే తండ్రి తల్లి ద్వారా జన్మిస్తారు కదా అలా బ్రహ్మ ముఖం ద్వారా మనకి జ్ఞానం యొక్క జన్మ ఇవ్వడం వలన తల్లి తండ్రి మనమంతా ఒకే తండ్రి పిల్లలు ఇక్కడ కూర్చున్నాము సోదరి సోదరులు బస్ ఇదే సంబంధం అదే లౌకిక ప్రపంచంలో చిన్న మామయ్య తాతయ్య ఎన్ని సంబంధాలు ఉంటాయి కదా ఇక్కడ మనం బాబా పిల్లలయ్యాక సోదరి సోదర సంబంధమే అంటే ఇంట్లో వాళ్ళని మనము సోదరులము ఆత్మరూపంలో అనే భ్రాంతితో మనం అనుకుంటాం అలా అని ఇంట్లో ఉన్న సంబంధాలు అన్నా చెల్లి అలాగేమి పిలుచుకోవటాలు ఉన్నావు ఏ సంబంధాన్ని ఆ సంబంధం అని చిన్న అయితే చిన్న అని పిలవండి తాతయ్య అయితే తాతయ్య అని పిలవండి ఎవరిని ఎప్పుడు మీరు పాత కాలంలో ఎలా ఉందో అలాగే పిలుస్తారు కానీ లోపల నుండి సోల్ కాన్షియస్ స్టేజ్ అనుకుంటుంది వాళ్ళు ఒక ఆత్మ పాత్ర పోషించడానికి వచ్చారు నేను ఒక ఆత్మ సోదరులం ఒక ఇంటి నుండి ఒక తండ్రి పిల్లలు అలాగే ఇక్కడ జ్ఞానం ద్వారా బాబా పిల్లలయ్యాం కాబట్టి ఒకే తండ్రి పిల్లలు సోదరి సోదరులయ్యాం లోపల భావన ఉండాలంటే ఇది సంగమీగల తప్ప సోదరి సోదర సంబంధం తల్లి తండ్రి భగవంతునితో మనం అనుభవం చేయడం సంగమీగలనే ఉంటుంది వారసత్వం కూడా తీసుకుంటున్నాం కదా ఇక్కడ మనం సుఖ గనేరి లేతే హేనా రామన్ राज्य में ही दुख गनेरे राम राज्य में सुख गनेरे जिसके लिए तुम पुरुषार्थ करते हो సుఖ ఖజానా బాబా నుండి తీసుకుంటున్నాం సుఖం యొక్క ఘని రావణ రాజ్యం ఇది ఇక్కడైతే దుఃఖం యొక్క ఘని ఉంది మీరు ఇప్పుడు సుఖం యొక్క ఘని పొందే పురుషార్థం చేస్తున్నారు जितना जो पुरुषार्थ करता है वो कल्प कल्प के लिए सिद्ध हो जाता है प्राप्ति बहुत भारी है ఎవరు ఎంత సాధన చేసి పురుషార్థం చేసుకుంటారో
కల్పానికి అది ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే ఈ కల్పంలో ఇది జరిగింది, అది సేమ్ రిపీట్ అవుతుంది మళ్ళీ కల్పన. ఇప్పుడు బాగా శ్రద్ధ పెట్టి ఏకాగ్రత పెట్టి మన మీద మనం సాధన చేసి మంచి ప్రాప్తి తయారు చేసుకుంటే మళ్ళీ కల్పనలో కూడా సేమ్ అది ఉంటుంది అన్నారు బాబా. ప్రాప్తి చాలా గొప్పది. సిన్సియర్గా చేసుకుంటే మీకు చాలా గొప్ప ప్రాప్తి ఉంటుంది. దీన్ని ఏదో వీలైతే చేస్తాను లేకపోతే లేదు, వీలైతే వస్తాను లేకపోతే లేదని అలా సింపుల్గా తీసుకుని వదిలేకండి. ప్రాప్తి बहुत भारी है. जो करोड़पति पदमपति हैं उनका सब पैसा मिट्टी में मिल जाना है. थोड़ी लड़ाई लगने दो तो देखना फिर क्या होता है. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో కోట్లాధిపతులు పద్మాపతులు ఉన్నారు, వాళ్ళ ధనం అంతా మట్టిలో కలిసిపోతుంది. మీరే చూడండి, కొద్దిగా యుద్ధము వాతావరణం చెలరేగనివ్వండి, ఏమవుతుంది పరిస్థితులు మీకే కనిపిస్తాయి కళ్ళెదురుగా అని చెప్తున్నారు బాబా. చిన్న చిన్న పరిస్థితుల్లో చూసినవి కూడా ఉన్నాయి కదా. బుజ్ కచ్ భూకంపం అప్పట్లో, అప్పటికి అది ఎంత పెద్ద భూకంపం కదా. ఇప్పుడు అవన్నీ చిన్న చిన్నవి అంటారు బాబా దృష్టిలో. ఇంకా అంతకన్నా పెద్ద పెద్ద పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్తున్నారు బాబా. వాటిలో మరి ఎక్కడ పెట్టింది అక్కడ పాపం వాళ్ళు బీరువాలో ఉన్న డబ్బు బయటకు తెచ్చుకోలేకపోయారు, ప్రాణం నిలబడాలని. అదంతా ఏమైంది మన బీరువాలతో అలాగ మట్టిలోకి వెళ్ళిపోలేదా? అలా అటువంటి పరిస్థితులు రానియండి, మీరు మీ కళ్ళతో చూస్తారు అని చెప్తున్నారు బాబా. बाकी कहानी है तुम बच्चों की, सच्ची कहानी सुनकर तुम बच्चे सचखंड के मालिक बनते हो. ये तो पक्का निश्चय है ना. निश्चय बिगर यहाँ कोई आ नहीं सकता. కథ అంతా పిల్లల మీదే. సత్యగా నుండి కలియుగ చివరి వరకు మీ జీవిత కథ బాబాయ్ ఇక్కడ చెప్తున్నాను. ఈ సత్యమైన కథ విని పిల్లలు మీరు సత్యఖండం సత్యగానికి మాలికులు అయిపోతున్నారు. ఇది పక్కా నిశ్చయం ఉంది కదా. నిశ్చయం లేకపోతే ఇక్కడ వచ్చి కూర్చోరు కూడా మీరు అని చెప్తున్నారు బాబా. तुम बच्चों को कोई गफलत नहीं करनी चाहिए, बाप से पूरा वर्षा लेना है जैसे मम्मा बाबा ले रहे हैं. పిల్లలు మీరు ఎలాంటి అశ్రద్ధ చేయకూడదు. మమ్మ బాబా, జగదంబ సరస్వతి మమ్మ మరియు బ్రహ్మ బాబా ఇద్దరు పురుషార్థం చేసేలా బాబా నుండి, శివ బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకున్నారు. మనం కూడా అలా తీసుకోవాలి, అశ్రద్ధ చేయకూడదు అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए ओके सर. फर्स्ट पॉइंट ఈరోజు ముఖ్యమైన సారాంశం, शरीर से डिटैच हो स्वधर्म में स्थित रहने का अभ्यास करना है. శరీరం నుండి డిటాచ్ అయి స్వధర్మము శాంతిలో స్థితిలో ఉండే అభ్యాసం చేయాలి. जितना हो सके మోస్ట్ బిలోడ్ బాప్కు యాద్ కర్నా. ఎంత వీలు ఉంటే అంత అతి ప్రియమైన బాబాను జ్ఞాపకం చేసుకోవాలి. మోహకి రగ సబ్ తరఫ్ సే నికాల్ దేని హై. బాబా మీద ప్రేమ పెరగాలంటే అన్ని వైపు నుండి మోహం యొక్క సంఖ్యలు తెంచుకోవాలి, తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, पढ़ाई पर पूरा ध्यान दे, अपने ऊपर आप ही कृपा व आशीर्वाद करनी है. చదువు పైన పూర్తి శ్రద్ధ పెట్టి, చదువు అంటే ఆ స్కూల్ కాలేజ్ మొదలు పెట్టకండి, బాబా చదువు మీద శ్రద్ధ పెట్టమన్నారు కదా. ఇది రోజు వచ్చి చదువుకునేది. ఈ చదువు పైన శ్రద్ధ పెట్టి మీ పైన మీరే కృప మరియు ఆశీర్వాదం చూపించుకోవాలి. బుద్ధి యోగా హాదిసే తోడు బేహదసే జోడ్నా హై. బుద్ధి యోగం హద్దులో ఉన్న విషయాల నుండి, సంబంధాల నుండి తొలగించుకొని అనంతమైన విషయాలు, అనంతమైన సంబంధం వైపు జోడించుకోవాలి. బాప్కా బన్కర్ బాప్ పర్ పూరా పూరా బలి చెన్న. బాబాకు పిల్లలై బాబా మీద పూర్తి పూర్తి బలి అయిపోవాలి. అంటే బాబానే జ్ఞాపకం చెయ్యాలి. वरदान, सदा सत्य के संग द्वारा कमजोरियों को समाप्त करने वाले सहज योगी सहज ज्ञानी भव. सदा सत्यम యొక్క సాంగత్యం ద్వారా బలహీనతలను సమాప్తి చేసుకునేటటువంటి, లోపాలు బలహీనతల్ని సమాప్తి చేసుకునేటటువంటి సహజ యోగి సహజ జ్ఞానిగా కండి. ఏంటి వరదానం? సహజ యోగి సహజ జ్ఞాని భవ. దేని ద్వారా?
సత్సాంగత్యం ఉండడం ద్వారా మీకు ఈజీ అయిపోతుంది యోగం జ్ఞానం అని చెప్తున్నారు బాబా. कोई भी कमजोरी तब आती है जब सत्य के संग से किनारा हो जाता है और दूसरा संग लग जाता है. బాబా చెప్తున్నారు ఏదైనా బలహీనత ఎప్పుడు వస్తుందంటే మనలో ఎప్పుడైతే సత్యం యొక్క సాంగత్యం నుండి దూరం అయిపోతామో ఇతర సాంగత్యం మనకి పడిపోతుందో మన మీద ప్రభావం ఇతర సాంగత్య యొక్క ప్రభావం అప్పుడే బలహీనతలు అనేవి వస్తూ ఉంటాయి మనలో. इसलिए భక్తి మీకైతే సదా సత్సంగమే రావు. అందుకే భక్తి మార్గంలో కూడా పెద్దలు నేర్పించారు సదా సత్సాంగత్యంలోనే ఉండండి అని. సత్సంగత సదా సత్ బాప్కి సంగమే రేనా. అయితే ఇప్పుడు సత్సంగత్యం ఎక్కడ దొరకట్లేదు మనకి ప్రపంచంలో. అందుకే సత్సాంగత్యము అంటే సదా సత్యం అయిన బాబా యొక్క సత్యం అయిన భగవంతుని యొక్క సాంగత్యంలో ఉండడమే సత్సాంగత్యం. आप सबके लिए सत्य बाप का संग अति सहज है क्योंकि समीप का संबंध है. మీ అందరి కోసం సత్యమైన బాబా యొక్క సాంగత్యం అతి సహజం, ఎందుకంటే సమీప సంబంధం ఉంది మీకు బాబాతో. కాబట్టి సత్సంగం అనేది వెతుక్కోక్కర్లేదు, చాలా ఈజీ అన్నమాట. రోజు బాబా మురళి మనం వింటే సత్యమైన బాబా యొక్క సాంగత్యంలో కనెక్ట్ అయి ఉంటున్నాము. तो सदा सत्संग में रहे, कमजोरियों को समाप्त करने वाले सहज योगी सहज ज्ञानी बनो. కాబట్టి సదా సత్సంగత్యంలో ఉంటూ బలహీనతల్ని సమాప్తి చేసుకునేటటువంటి సహజ యోగి సహజ జ్ఞానిగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ సదా ప్రసన్న रहना है तो. సదా ప్రసన్నంగా ఉండాలి అంటే ఏం చేయాలి? సదా ప్రసన్నంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మూడ్ ఎప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అప్సెట్ కాకూడదు, డిస్టర్బ్ కాకూడదు, మూడ్ ప్రసన్నంగా ఉండాలి సదా మనం చీర్ఫుల్ గా. ఏం చేయాలి? జ్ఞాన చింతన చేయాలి. ఇంకా చాలా ఉంటాయి ఉపాయాలు. అయితే బాబా చెప్తున్నారు సదా అంటే ఈ రోజు बाबा చెప్పేది सदा प्रसन्न रहना है तो प्रशंसा सुनने की इच्छा का त्याग कर दो. సదా ప్రసన్నంగా ఉండాలంటే నా ప్రశంస ఎవరైనా చేస్తే వింటానా, ప్రశంసను వినే కోరిక త్యాగం చేయి. మరి మనం అందరినీ ప్రశంసించాలి, ఎంకరేజ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. అదొక ఆర్ట్, అదొక గుణము కళ మనలో ఉండాలి. కానీ మనం ఎవరి ప్రశంస కోసం ఆశ పెట్టుకోకూడదు. అయ్యో వాళ్ళు నాకు ఒక ఇస్తారు అనుకున్నాను, ఏదైనా కాంప్లిమెంట్, ఏదైనా ఒక ప్రశంస నా కోసం, ఏదైనా ఒక వివరణ ఇస్తారనుకున్నాను, వాళ్ళు అసలు ఏమీ మాటే ఆడలేదు అని అక్కడే మనకి చిన్న నిరాశ అనేది స్టార్ట్ అయిపోతుంది. నిరాశ వస్తే ప్రసన్నంగా ఉండలేం కదా. అందుకే నేను చేసేది బెస్ట్ బెటర్ ఉంటుందా లేదా అది మనం చూసుకోవాలి అంతే. నేను కరెక్ట్ ప్రాసెస్లో కరెక్ట్గా అన్ని విషయాల్లో నేను వెళ్ళిపోవాలి అంతే. ఎవరు పొగిడితే ఏంటి, పొగడకపోతే ఏంటి, నేను పర్ఫెక్ట్గా ఉండాలంతే. కానీ ఇతరుల విషయంలో మనం పెద్ద మనసు పెట్టుకొని మనం ఇతరులని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని పొగడాలి, ప్రశంసించాలి. మన విషయంలోకి వస్తే మనం ప్రశంస యొక్క కోరిక పెట్టుకోకూడదు. సదా ప్రసన్నంగా ఉండాలంటే ప్రశంస వినే కోరికను త్యాగం చెయ్యండి. ఇది స్లోగన్. మాతేశ్వరి జీకి అన్మోల్ మహావాక్య ముక్తి और జీవన్ ముక్తి की स्टेज. మాతేశ్వరి మమ్మ యొక్క అమూల్య మహావాక్యాలు ముక్తి జీవన్ ముక్తి స్థితి ఏంటి అనేది చెప్తున్నారు. ముక్తి और जीवन मुक्ति दोनों स्टेज अपनी अपनी है. अब जब हम मुक्ति अक्षर कहते तो मुक्ति का अर्थ है आत्मा शरीर के पार्ट से मुक्ति है. कोई आत्मा का शरीर सहित सृष्टि पर पार्ट नहीं है. ముక్తి జీవన్ ముక్తి దేన్ని దాన్ని అన్నమాట. అది రెండు ఒకటి కాదు. అయితే లౌకికంగా ఏమనుకుంటారంటే ముక్తి అంటే ఆత్మ ఈ శరీరంలో రాకుండా పాత్ర, ఈ సృష్టిలో పాత్ర నుండి విడుదలైపోతే అది ముక్తి అనుకుంటూ ఉంటారు. जब आत्मा का मनुष्य हस्ती में पार्ट नहीं, कोई आत्मा निराकारी दुनिया में है, सुख दुख से न्यारी दुनिया में, इसको ही मुक्त स्टेज कहते हैं. आत्मा మానవ శరీరంలో పాత్ర లేదు, శరీరంలో రాలేదు అంటే నిరాకారి ప్రపంచంలోనే నివసిస్తూ ఉంది అనుకోండి,
సుఖ దుఃఖాలన్నిటి నుండి అతీతమైన ప్రపంచంలో ఉంది అనుకోండి, దాన్ని ముక్తి అని అంటారు. इसे कोई इसे कोई मुक्ति पद नहीं कहते। और जो आत्मा कर्म बंधन से मुक्त है, अर्थात शरीर के पाटेदारी होते भी वो कर्म बंधन से न्यारी होते हैं, तो उसे जीवन मुक्त पद कहते, जो सबसे ऊंची स्टेज है। బాబా చెప్తున్నారు, మమ్మ చెప్తున్నారు, ముక్తి కన్నా జీవన్ముక్తి ఉన్నత స్థితి. అదేంటంటే ఆత్మ కర్మ బంధన నుండి ముక్తి అయి ఉండడం. శరీరంలో ఉంది, కర్మ చేస్తుంది, పాత్రధారి అయి పాత్ర అభినయిస్తుంది ఆత్మ. కానీ చేస్తున్న కర్మలలో బందీ అయిపోకుండా కర్మ బంధన నుండి అతీతంగా ఉండడం, దానిని జీవన్ముక్తి అనే పదం ఇచ్చారు. ఇది అన్నింటికన్నా ఉన్నతమైన స్థితి. वो है हमारी देवताई प्रारब्ध। इसी जन्म में पुरुषार्थ करने से सती की देवताई प्रारब्ध मिलती, वो है हमारा ऊंच पद। परंतु जो आत्मा पाठ में नहीं, उनको पद कैसे कहे? అది దేవత జన్మలోకి వెళ్తాం కదా మనం, ప్రాలబ్ధం సతీగను పొందుతాం. ప్రాలబ్ధం అంటే ఇప్పుడు చేసిన పురుషార్థంతో సతీగి దేవత జన్మ అనే ప్రాలబ్ధం దొరుకుతుంది. వాళ్ళు జీవన్ముక్తులు, దేవతలు. కర్మ బంధనాలు ఉండవు వాళ్ళకి. అందుకే అక్కడ ఎప్పుడు కూడా రోగాలు ఉండవు, ఏమి ఉండవు, అయ్యో కర్మ అనుభవిస్తున్నాను అని అనుకునే పరిస్థితి ఉన్నది అక్కడ. అది జీవన్ముక్త స్థితి, అది ఉన్నత పదవి. అంతేకాని ఆత్మ పాత్రే లేకుండా వెళ్ళిపోయి కూర్చునే దాన్ని పదవి అని ఎలా అంటారు? దాన్ని ముక్తిని పదవి అనడానికి లేదు. जब आत्मा का स्टेज पर पाठ नहीं तो मुक्ति कोई पद नहीं है. स्टेज మీద పాత్రే అభినయించుకున్న ఆత్మ అక్కడ కూర్చుంటే వెళ్ళి దాన్నేమి పదవి అనరు, ముక్తిని పదవి అనరు. अब इतने जो मनुष्य संप्रदाय वो कोई सबके सब सतीग में नहीं चलते, क्योंकि वहां मनुष्य संप्रदाय कम रहती है. तो जो जितना प्रभु के साथ योग लगाए कर्मातीत बने वो सतीग जीवन मुक्ति देवी देवता पद पाते हैं. ఇంతమంది మానవ సంప్రదాయం అందరికందరూ సతీగల రాలేరు కదా. అక్కడ మానవ సంప్రదాయం అనేది తక్కువ సంఖ్య ఉంటది. మానవుల సంఖ్య సతీగంలో దైవీ మానవులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళు ఎవరు అవ్వగలరు ఆ తక్కువ సంఖ్యలో? ఎవరైతే ప్రభు తోడులో యోగం పెట్టుకొని కర్మాతీతమయ్యే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళే సతీగి జీవన్ ముక్త దేवी देवता पदवी పొందుతారు అని చెప్తున్నారు బాబా. बाकी जो धर्मराज की सजाए खाकर कर्म बंधन से मुक्त हो शुद्ध बन मुक्ति धाम में जाते हैं, वो मुक्ति में है, लेकिन मुक्ति धाम में कोई पद नहीं. वो स्टेज तो बिगर पुरुषार्थ आप ही अपने समय पर मिल ही जाती है. ఎవరైతే ఇప్పుడు ప్రభుతో ప్రీతి పెట్టుకొని కర్మాతీతమయ్యే పురుషార్థం చేస్తున్నారు, కర్మ చేస్తూ కూడా బాబాతో యోగం పెట్టుకొని కర్మాతీతమయ్యే పురుషార్థం చేస్తున్నారు, వాళ్ళు దేవతా పదవి జీవన్ముక్తులోకి వెళ్తారు. అది చేయని వాళ్ళు, యోగం అక్కడ పెట్టుకొని వాళ్ళు శిక్ష అనుభవించి కర్మ బంధనాలు సమాప్తి చేసుకోవాలి. శిక్ష అనుభవించి కర్మ బంధనాల నుండి ముక్తులయ్యి శిక్ష ద్వారా శుద్ధమయ్యి ముక్తిధామానికి అయితే వెళ్తారు, పరంధామానికి. అది ముక్తి అంటారు, అది పదవి కాదు. ఎందుకంటే వాళ్ళేమి పురుషార్థం యోగం జోడించాలి, ఏకాగ్రత పెట్టాలి, నన్ను నేను మార్చుకొని ఏమి శ్రమ తీసుకోకుండానే అలాంటి పురుషార్థం చేయకుండానే దాని కదే మీరు వస్తానన్నా రానన్నా ఇడ్చుకొని వెళ్తానంటారు కదా బాబా. శిక్ష అనుభవించైనా వెళ్ళిపోతారు, అదేమి పదవి కాదు కదా అన్నారు బాబా. जो मनुष्यों की चाहना वापस से लेकर कलयुग के अंत तक उठती आई है कि हम जनन मरण के चक्र में ना आवे, वो आशा पूर्ण होती है. मतलब तो सर्व आत्माओं को वया मुक्ति धाम से पास अवश्य होना है. ఏదైతే సతీ మానవులు ద్వాపరయుగం భక్తి ప్రారంభించిన దగ్గర నుండి కలియుగ చివరి వరకు ఈ కోరిక పెట్టుకున్నారో జనన మరణ చక్రంలోనే మీరు రాకూడదు అని, ఆ ఆశ ఎప్పుడు పూర్తవుతుంది. వాళ్ళు వెళ్తామనే వాళ్ళు ఉన్నా, వెళ్ళమనే వాళ్ళు ఉన్నా కూడా బాబా ఖాళీ చేయించి శరీరాల నుండి బదిలించి ముక్తిధామానికి అయితే తీసుకుని వెళ్ళిపోతారు అందరూ. ముక్తి ఇప్పుడు జీవన్ముక్తిలో వెళ్ళే దేవతలుగా అయ్యే ప్రయత్నం చేసేవారు కూడా ముక్తిలోకి వెళ్ళి ముక్తిని పాస్ చేసి, అంటే దాన్ని దాటి జీవన్ముక్తిలో దిగాలి. మళ్ళీ సతీగంలో జన్మలు తీసుకుని వస్తారు దేవత రూపంలో. ఇక్కడ సంస్కారంలో రికార్డ్ అయిపోద్ది ఇదంతా మనం సాధన చేసింది.
అందుకు డైరెక్ట్గా ఆ రూపాల్లో జన్మలు తీసుకుంటాం మనం. సంస్కారాన్ని రికార్డ్ అయింది అనుభవిస్తాం కదా మనం మళ్ళీ. ఈ విధంగా అందరూ ముక్తిధామానికి వెళ్ళే ఆశ ఇప్పుడు పూర్తయిపోతుంది అని చెప్తున్నారు బాబా. అయితే అక్కడ భక్తులు ఏమనుకున్నారంటే జన్మలోనే రాకుండా ఉండిపోవడం అని. అలా అయితే అవ్వదు. మళ్ళీ ద్వాపరయుగంలో వాళ్ళ పాత్రలు వచ్చే వరకు సతీగల పాత్ర ఉన్న వాళ్ళు జీవన్ముక్తులు వచ్చేస్తారు. వాళ్ళు జీవన్ముక్తుల్లో ఉన్న పరంధామంలో ఉన్న స్టేజ్ కన్నా గొప్ప స్టేజ్లో ఉంటారు. ఎలాగా పరంధామంలో ఉండిపోవాలనుకున్నాం, మళ్ళీ సత్యయుగంలో దిగుతామని ఆలోచించే పని లేదు. సత్యయుగం త్రేతాయుగంలో ఉన్న జన్మలు ఎలాంటివంటే జన్మ తీసుకున్న జన్మలో మనం లేనట్టే. ఇంకా ఎక్కువ మంచి సుఖం ఉంటది. పరంధామంలో ఉన్న వాళ్ళకి శాంతిలో ఉన్నానని ఒక అనుభూతి దొరకడం కూడా కష్టం. ఎందుకంటే శరీరంతో ఉన్నప్పుడే అనుభూతి ఉంటది ఆత్మకి. అక్కడ శరీరమే ఉండదు కదా. కాకపోతే పాత్ర అనేది ఉండదు. కష్టము ఉండదు, సుఖము ఉండదు. అదే సుఖ దుఃఖాల నుండి అతీత స్థితి. సతీగం త్రేతాయుగంలో రెండు అనుభవిస్తే ఎంతో ఎంజాయ్ చేస్తున్న జీవితం ఉంటుంది. జీవన్ముక్తి. అక్కడ ఎవ్వరు కూడా అడగరు ఈ జన్మే ఎందుకు, ఈ చక్రం నుండి ముక్తులు చేసేయండి అని సతీగం త్రేతాయుగంలో ఎవరు అడగరు. ఎప్పటి నుండి అడిగాం అది? ద్వాపరయుగం నుండి. అక్కడ మీనింగ్ ఏంటి? దుఃఖాలు లేకపోతే ఈ జన్మ కావాలి మనకి కదా. అది దేవతలు పొందుతున్నారనమాట. ఈరోజు ముఖ్యంగా బాబా దేహదారి యొక్క నామరూపాల్లో చిక్కుకోవద్దు. ఒక బాబాని జ్ఞాపకం చేయండి. ఎంత వీలుంటే ఎంత మోస్ట్ స్వీట్, మోస్ట్ బిల్లవర్డ్ బాబా అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే దేహదారి జ్ఞాపకం వలన పాపాలు నశించవు. బాబా స్మృతి ద్వారానే వికర్మల బరువు తగ్గుతుంది. ఇంకా మీరు క్లాస్లో వచ్చి కూర్చున్నారంటే వాతావరణం పవర్ఫుల్ అయ్యేలాగా ఉండాలి. మీరు వినే విధానం, మీరు చేసే యోగము, వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వాలి. సపోజ్ మనం ఒక్కరే వచ్చి కూర్చున్నాం, ఇంకా అక్కీలు రాలేదు, ఎవరు రాలేదు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మన యోగం? వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యేలా ఉంటుందా, లేదా దిక్కులు చూస్తూ ఇంకా ఎవరు రాలేదు, నేను ఒక్కరిని వచ్చాను, ఎందుకు వచ్చేసాను, ఇంటికి వెళ్ళిపోదామా అంటే వాతావరణం ఏం క్రియేట్ అవుతుంది ఇక్కడ? మనకి ఇంకా మంచిది ఒక్కరు వచ్చామంటే మనకి వేరే వాళ్ళ వైబ్రేషన్స్ మనకి యుద్ధం చేయట్లేదు. మనం నచ్చినట్టు మన వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఆత్మని ప్రాక్టీస్ చేస్తూ డిటాచ్ అయ్యి ఆత్మ యాత్ర చేస్తూ బాబా దగ్గరికి వెళ్ళడం, బాగా మన మీద మన ఏకాగ్రత పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకొకరు వచ్చేటప్పటికి ఈ హాల్లో వాతావరణం తయారవుతుంది అనమాట. ఎవరైనా ఎంటర్ అవగానే ఎంత బాగుంది, ఇక్కడ రాగానే మంచి వాతావరణ అనుభవం అవుతుంది. ఆ ఇద్దరు యోగం చేస్తుంటే మూడో వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంకొంచెం అలా ఉండాలి మనం కూర్చునే విధానం. జ్ఞానం వినేటప్పుడు కూడా ఛత్రక పక్షి మేఘాలు ఎలా నీరు నింపుకొని వెళ్ళి వర్షం కురిపిస్తే అలా మన జ్ఞానం నింపుకొని వెళ్ళి మనం మాట్లాడితే అనేక మంది మీద వర్షం కురిపించేలాగా నింపుకొని వెళ్ళాలి. అలాంటి వాళ్ళే సభలో రావాలి. అలాంటి వాళ్ళని బాబా సభలో తీసుకెళ్ళాలి, మధుబన్ హెడ్ క్వార్టర్లో అని చెప్తున్నారు బాబా. ఇది గమనిక పెట్టుకోవాలి. వాతావరణం వాయుమండలాన్ని పవర్ఫుల్గా తయారు చేయండి. మధుబనం వెళ్ళినప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకుని ఏదో తిరగడానికి వచ్చాం అనుకోకండి. వైబ్రేషన్స్ యొక్క లాభాన్ని తీసుకోండి, మీ మంచి వైబ్రేషన్స్ అక్కడ క్రియేట్ చేసి వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఈరోజు గురువారం కదా, బాబాకి భోగ్ అర్పిద్దాం. ఈరోజు భోగులో ఐటమ్స్ బాబాకి పెడుతున్నవి అరటి పండు, యాపిల్, బొప్పాయి పండు పళ్ళు, మరి హాట్ కాబూలి శనగలు తాలింపు, అలాగే గోధుమ నూక హల్వా, బర్ఫీ గోధుమ నూక హల్వా, ఇది బాబాకు అర్పిస్తున్నాము. భోగ అయిపోయాక మీరందరూ కూడా తీసుకొని వెళ్తారు ప్రసాదం. ఓం శాంతి.
जा बाबा की अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों की भंडार। हम सब बच्चे
तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का ఓం శాంతి. మమ్మ యొక్క రోజులు కదా, జూన్ నెల అంటే మమ్మని గుర్తు చేసే రోజులు. జగదంబ సరస్వతి మమ్మ జూన్ 24 తన దేహం వదిలి అవ్యక్తమయ్యారు. అందుకని జూన్ 24 మనము మమ్మాడే చేస్తూ ఉంటాం ఇప్పుడు. అయితే అది శుక్రవారం పడింది. దాని ముందు రోజు గురువారం 23. అందరూ ఎలాగో బాబా ఇంటికి వస్తారు కాబట్టి గురువారం నాడు మమ్మాడే యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నము 12:30 1 గంట వరకు. మరి అందులో మమ్మ మురళి చదవటము, భోగర్పించటము, తర్వాత మమ్మ యొక్క వీడియోస్ కూడా చూస్తారు అందరూ అమ్మ చరిత్ర కోసం. తర్వాత మధ్యాహ్నం బడా భోగ్ ఉంటుంది, అందరూ భోగ్ తీసుకుని వెళ్తారు. ఇంకా డైరెక్ట్గా మధ్యాహ్నమే భోగ్ అర్పించడం ఉంటుంది 11 తర్వాత. సరేనా, అందరూ గుర్తుపెట్టుకుని వచ్చేయండి. గురువారం మార్నింగ్ క్లాస్ ఉండదు, ఇంకా నెక్స్ట్ గురువారం మార్నింగ్ క్లాస్ ఉండదు, 9 గంటల నుండి ఉంటుంది. ఎవరైతే డ్యూటీలు, ఆఫీసులు, బిజినెస్ ఉందో పర్మిషన్ పెట్టుకోవడమో మధ్యాహ్నం వరకు లేదా సెలవు తీసుకోవటమో ప్రయత్నిస్తే బాగుంటుంది అనమాట. ఓం శాంతి. తప్పదు, ఇంకా వెళ్ళాల్సి వచ్చింది, అలాంటి సెలవు దొరికిన డ్యూటీ వాళ్ళు సాయంత్రం వచ్చి భోగు తీసుకోవచ్చు. భోగు తీసుకోవడానికైతే రావచ్చు. కానీ అంతా ప్రోగ్రాంలో బట్టిలాగా అనుభవం చేసుకోవాలి నేను పూర్తిగా అంటే టైం కేటాయించి రండి అందరూ. ఆ రోజు